గేట్స్ ఫౌండేషన్ అధినేత మాజీ మైక్రోసాఫ్ట్ సారథి బిల్ గేట్స్ ఎట్టకేలకు ఏఐ సమిట్ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ నుంచి నిష్క్రమించారు. చెప్పిన ప్రకారం అంటే నేను మీతో ఈ సమయంలో మాట్లాడినప్పుడు కూడా గేట్స్ ఫౌండేషన్ తమ బాస్ పాల్గొంటున్నాడు, ఆయన పలానా సమయంలో ఉన్నారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంతకుముందు ఆయన ఆంధ్రప్రదేశ్లో చాలా అట్టహాసంగా ఆయన పర్యటించారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు బ్రహ్మరథం పట్టారు. అంతర్జాతీయంగా ఎప్స్టైన్ ఫైల్స్ తర్వాత ఒక విధమైన తీవ్రమైన అభిశంసనకు గురై తనకు తానుగా విచారం, పశ్చాత్తాపం ప్రకటించినటువంటి బిల్ గేట్స్ను ఈ సమయంలోనే ఇంతగా నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అని ఒక తీవ్రమైన ప్రశ్న వచ్చినా కానీ ఏపీ ప్రభుత్వం, కూటమి పట్టించుకోలేదు. పైగా అదో ఘనతలాగా కూడా వాళ్ళు చెప్పుకున్నారు. నేను నిన్న చెప్తున్న సమయానికి ఛానల్స్లో వీటిలో వాళ్ళ ప్రకటనను పిఆర్ ఎక్సర్సైజ్ కింద చాలా ప్రముఖంగా చెప్తూ ఉంది. గేట్స్ ఫౌండేషన్ చేస్తున్నారు చూడండి, క్లారిఫికేషన్ ఇది అంతా కూడా. కానీ అశ్వని వైష్ణవ్ కేంద్ర మంత్రి చెప్పలేదన్న వాస్తవాన్ని కూడా నేను చూపించాను. చివరికి ఈరోజు ఏమైందండి, ఇదిగోండి, ఇందులో ఏముంది, బిల్ గేట్స్ పుల్స్ అవుట్ ఆఫ్ ఇండియాస్ ఏఐ సమిట్ ఓవర్ ఎప్స్టైన్ ఫైల్స్ కాంట్రవర్సీ. దాచేస్తే ఎలా దాగుతాయి ఇవన్నీ? సరే, అంతకుముందు కూడా భారతదేశంలో విత్తనాలకు సంబంధించి చేసిన పనులు, బాలికల మీద అలాగే ప్రజల మీద విచక్షణరహితంగా ఇష్టానుసారం చేసినటువంటి పరీక్షలు, తన మందులు లేదా తన ప్రయోగాలు, వీటి కోసం ఇతరులను ఉపయోగించుకొని తాను ప్రయోజనం పొందడం, ఇవన్నీ చాలా ఆరోపణలు ఉన్నాయి. చేసిన వాళ్ళు కూడా ఎవరు సామాన్యులు కాదు, అవేమంత తేలిగ్గా పోయేవి కూడా కాదు. ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళని కోర్టుకి ఇచ్చి ముప్పు తిప్పలు పెట్టగలిగినంత అపారమైన ప్రపంచ సంపన్నుడైన. ఇవన్నీ జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? ఎవరినైనా పొగడడం అంటే ఇంకా విమర్శించకూడదు, లోపాలు చెప్పకూడదు అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఏఐ సమ్మిట్కు రావడం లేదు అని ఎన్డీటీవీ స్టోరీ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా కాదని ఆయన ఏదో రాబోతున్నాడు ఏదో అని రకరకాలుగా చెప్పిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. ఈరోజు ఆయన కాస్త తప్పుకున్నారు. సో ఇది బీబీసీ ఇస్తుంది వార్త, ఏదో భారతీయ పత్రికలు కాదు, తెలుగు పత్రికలు, ఇంగ్లీష్ పత్రికలు కాదు, బీబీసీ, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. అంటే అదేదో గొప్పదాన్ని నేను చెప్పట్లేదు, వాళ్ళది వాళ్ళకు ఉంది, కానీ అది ఒక అంతర్జాతీయంగా ఎప్పటి నుంచో ఉన్నది. బీబీసీ రిపోర్ట్ ఏం చెప్తుంది? బిల్ గేట్స్ విల్ నాట్ డెలివర్ హిస్ కీనోట్ అడ్రస్ అట్ ది ఇండియా ఏఐ సమిట్ ఇన్ ఢిల్లీ. హిస్ ఫిలాంథ్రపిక్ ఆర్గనైజేషన్ షెడ్ అవర్స్ బిఫోర్ ది మైక్రోసాఫ్ట్ co-founder was due to speak. ఏ బిల్ గేట్స్ ఫౌండేషన్ అయితే నిన్న ఆయన మాట్లాడుతున్నాడు ఖాయమైందని చెప్పారు, వాళ్ళే ఈరోజు ఆయన మాట్లాడబోతుండగా కొద్ది నిమిషాల ముందు ఈ ప్రకటన చేస్తారు. దీన్నంతా పిఆర్ ఎక్సర్సైజ్ అంటారండి. ఏదో తికమక పెట్టడం, ఏదో జరగబోతుందని చెప్పడం, వాళ్ళను మోయడం, ఇదంతా ఒక అంటే ఇంకా నిన్నటిదాకా జరగబోతుంది ఏదో సస్పెన్స్ ఏం లేదు, అప్పటికే స్పష్టం. సో ద గేట్స్ ఫౌండేషన్ సెడ్ the decision was made after careful consideration and to ensure the focus remains on the summit's key priorities, but did not elaborate. ఎందుకు అంటే వాళ్ళు చెప్పరంట. సదస్సు యొక్క ప్రధాన లక్ష్యాల మీద నుంచి దృష్టి మరలకుండా ఉండటం కోసం చాలా లోతుగా ఆలోచించిన మీదట ఈ నిర్ణయం తీసుకోవడమైనది అని చెప్తున్నారు. ఇంక ఈ పదజాలము, ఈ మాయజాలం ఎవరికి తెలియదండి. అదో ఇరకాటమైన పరిస్థితి దేశానికి, భారతదేశానికి కూడా. ఇక్కడ భారతదేశం అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏదో ఒక విధంగా అనిల్ అంబానీ పేరు దాంట్లో ఉంది, అలాగే కేంద్ర మంత్రి ఆయన పేరు కూడా దాంట్లో ఉంది. పైగా ఆయన ఫైల్స్, చాలా ఫైల్స్లో ఆయన పేరు ఉందని, ఆయన ఎన్నిసార్లు ఈమెయిల్స్ పంపించారని అది కూడా ఉంది. ఆయన ఇంకా ఇప్పటికీ వివరణ ఇవ్వలేదు. సరే, ఎందుకైతే పరోక్షంగా మోదీ పేరు కూడా ఉంది. ఇప్పుడు బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ ఆండ్రూస్ పేరు వస్తే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారని కూడా నేను ఇందాక చూస్తూ ఉన్నాను. బ్రిటన్లో 2-3 రాజీనామాలు కూడా చేశారు. అమెరికాలో కూడా కొంతమంది రాజీనామాలు చేశారు. చాలా జరుగుతున్నాయి. మన దేశంలో మటుకు దాని గురించి అసలే మన మీడియా ఏమీ వాటిని ఏమీ మ్యాగ్నిఫై చేసి ప్రముఖంగా ఏం చెప్పడం లేదు. ఇక్కడ ఏదైనా జరిగితే వాళ్ళకి నచ్చని వాళ్ళు ఏదైనా చెప్తారో మనం చూస్తాం కదా.
కాబట్టి ఈ పరిస్థితుల్లో బిల్ గేట్స్ ఇస్ ది మోస్ట్ అండ్ ఫస్ట్ ఫ్యూ వరల్డ్ ఫేమస్ పీపుల్ ఇన్ ఇట్. కాబట్టి బిల్ గేట్స్ అతనితో గడిపిన ప్రతి క్షణం మనకి విచారిస్తున్నారు అన్నారు. ఎందుకు విచారిస్తున్నారు చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఇందులో రాకపోతుంటే కూడా వస్తున్నాడని చివరి నిమిషంలో కూడా పట్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఆయన పట్టుకొని మనవాళ్ళు ఇక్కడ చేయాల్సిన అవసరం ఉందా? ఇదంతా శృంగభంగం కింద లెక్క. Gates' withdrawal comes amid a controversy over his ties to the late sex offender Jeffrey Epstein after he was named in a new files released by US Department of Justice in January. వీటిని విడుదల చేసింది కూడా అమెరికా న్యాయశాఖ. అది కూడా సెనేట్లో కూడా వాళ్ళు తీర్మానం చేశాక. Gates' spokesperson has called the claims in the files absolutely absurd and completely false. And the billionaire has said he regretted spending time with Epstein. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఇది తెలుస్తుంది. ఇంకా రెండోది నిన్ను చెప్పుకుంది అది కూడా, చైనా కుక్కపిల్లను రోబో కుక్కపిల్లను తాము చేశామని చెప్పుకున్నటువంటి గోల్కోటియా యూనివర్సిటీ వాళ్ళు 350 కోట్ల షోకేసింగ్ చేశారు. అబ్బో అన్నారు. అందరూ కూడా ఆ ఓరియన్ అనే రోబో చుట్టూ తిరిగారు. ఇది చాలా అన్నారు. తర్వాత అది చైనా వాళ్ళు 2 లక్షలకు బహిరంగ మార్కెట్లోనే అమ్ముతున్నారని బయటకు వచ్చింది. అది వచ్చిన తర్వాత అబ్బాయి పొరపాటు అయింది, మాది అని మేము చెప్పలేదు, నేను సరిగ్గా చెప్పలేదు అని ఆ లెక్చరరు ప్రొఫెసరు ఆమె నేహా సింగ్ అని ఆమె చెప్పారు. అదంతా అయింది. ఇప్పుడు ఏం జరిగింది? ఒకటి, ఆ గోల్కోటియా యూనివర్సిటీ వాళ్ళను మీ స్టాల్ ఖాళీ చేయండి అని ప్రభుత్వం పంపించేసింది. రెండవది, యూనివర్సిటీ వాళ్ళు ఆమె గురించి ఒక ప్రకటన చేశారు. ఏమని? ఆమెకు అధికారం లేదు చెప్పడానికి. ఆమె అనవసరంగా అత్యుత్సాహంతో చెప్పింది, ఇది చాలా పొరపాటు, మేము క్షమాపణలు చెప్తున్నాము అని వాళ్ళు చెప్పారు. ఇంకోవైపున నేహా అనే ఆమె తన అడ్వర్టైజ్మెంట్ ఆమె ఇచ్చుకున్నారు, నేను సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని. కాబట్టి ఇవన్నీ ఎలా సంచరిస్తున్నాయి, వీటి మీద ఏఐ మీద మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవేమి ఊకదంపుడు కాదు, ఇవి కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలు. వీటన్నిటి నుంచి ఏమైనా పాఠం నేర్చుకుంటామా లేదా అన్నది ఎవరెవరికి వాళ్ళకి సంబంధించిన వ్యవహారమే. కానీ ప్రజా జీవితంలో, అందులో ప్రపంచ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నప్పుడు కనీసమైన ఈ జాగ్రత్త కూడా లేకపోవడం, ప్రమత్తత అంటారు, అప్రమత్తత అని మనం ఎక్కువ వాడుతుంటాం. నిజానికి అది ప్రమత్తత అంటే ఒక విధంగా తేలిగ్గా తీసేసుకోవటం, ఉపేక్షించటం, ఏం చెల్లుబాటు అయిపోతుంది అనుకోవటం, అజాగ్రత్తగా ఉండటం, వాటికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా ఉన్నాయి. ఏదైతేమే బిల్ గేట్స్ మటుకు చివరి దాకా కూడా తన ప్రచార కార్యక్రమం సాగించుకొని ఆఖరి నిమిషంలో జంప్